హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎం స్టాక్స్ తెలుగు. చూడండి ఒకసారి ఈరోజు ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. ఓకే, ఎందుకంటే ఫ్రైడే మీకు వచ్చిన ఫ్లక్చుయేషన్ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఎంత భయంకరంగా వచ్చిందంటే చూడండి. ఓపెనింగ్ వచ్చేసి హై వచ్చేసి ఎప్పుడు హై ఒకసారి చూడండి. ఓపెనింగ్ నుండి సడన్గా ఇక్కడ ఒక చూడండి ఇక్కడ ఒక స్వింగ్ వచ్చింది. ఓకే, అప్పుడు నా స్వింగ్ ఒక జస్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ కాబట్టి కొన్ని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కాబట్టి నెగ్లెక్ట్ చేయొచ్చు మీరు. ఓకే, ఈ స్వింగ్ని కన్సిడర్ చేయకపోయినా పర్లేదు, పెద్ద విషయం కాదు. చూడండి ఈ స్వింగ్ ఎలా వచ్చిందా. నెక్స్ట్ చూడండి ఒకసారి డే అంతట్లో దీని పొజిషన్ ఏంటంటే ఓకే 29,150 నుండి 28,650 ఇంచుమించు, అంటే 500 పాయింట్స్ డౌన్. ఓకే, 500 పాయింట్స్ డౌన్ అంటే బ్యాంక్ నిఫ్టీ పెద్ద విషయం కాదు. ఓకే, బట్ ఏమైందంటే సడన్గా ఆఫ్టర్నూన్ నుండి ఏదైతే 2800 640 ఉందో అక్కడ నుండి 29,400 ఓకే 28,650 నుండి 29,400 అంటే 750 పాయింట్స్ అప్ సైడ్. చూడండి ఎంత దారుణమైన స్వింగ్ ఇది. ఓకే, అంటే ఎంత ఉంది మీకు డిఫరెన్స్? ఓకేనా, ఎంత 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 వచ్చింది చూడండి ఒకసారి డిఫరెన్స్. ఇది ఒక ఎంత 1250 అంటే 1250 పాయింట్సా? ఓకే, అంటే 1200 పాయింట్స్ అబవ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ పోనీ ఈ స్వింగ్ కూడా కలుపుకొని చూసారనుకోండి. ఓకే, ఈ స్వింగ్ ఎంత వచ్చినట్టు ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 80 అంటే 80 అంటే 150 ప్లస్ ఇది ఒక ఎంత 29,000 అంటే 350 పాయింట్స్. ఓకే, ఈ స్వింగ్ అలోన్ మళ్ళీ 350 పాయింట్స్ అప్, 350 పాయింట్ డౌను. ఓకే, 300 అనుకోండి. ఓకే, 300 ప్లస్ 300 మైనస్ ఈ స్వింగ్, ఈ చిన్న స్వింగ్ ఏది జస్ట్ ఒక 15 మినిట్స్ కూడా కాదనుకుంటా, ఒక 1 మినిట్ క్యాండిల్ కదా ఇది. ఓకే, 15 మినిట్స్ లేదంటే 30 మినిట్స్, అంతకంటే ఎక్కువ లేదు ఇది. ఓకే, ఇందులో చూడండి మీకు ఆల్రెడీ 300 పాయింట్స్ అప్, 300 పాయింట్స్ డౌను. ఈ స్వింగ్ మొత్తం ఇదంతా కలిపితే దీనికి ఒక 600 పాయింట్స్ కలపాలి, అంటే టోటల్ 1850, అంటే రఫ్లీ అదేలేండి ఇంకా 1850 పాయింట్స్ స్వింగ్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. చూడండి ఎంత వాలటైల్గా ఉందో బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అంటే ఏదో సంథింగ్ ఏదో జరగబోతుందని చెప్పేసి మీకు ఒక ఇండికేషన్ అన్నమాట. ఓకే, ఇంతంత వాలటాలిటీ ఉంటే మనకి చాలా కష్టం. ఓకే, 2 స్వింగ్లు వచ్చినాయి కదా. ఒక స్వింగ్ అంటే బ్యాంక్ నిఫ్టీలో కామనే, అది కూడా 500 పాయింట్స్ అప్ 400 పాయింట్స్ అప్ డౌన్ అంటే ఇట్స్ ఓకే. కానీ బట్ విత్ ఇన్ ద సేమ్ డే 2 స్వింగ్స్ ప్లస్ ఎక్స్ట్రీమ్ హై ఎక్స్ట్రీమ్ లో అనమాట. ఓకే, ఇది చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే పొజిషన్. మరి రేపు ఏం చేస్తుందో చూడాలి, అది అన్నమాట. ఓకే, కొంచెం బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అది చెప్పేది. ఎందుకంటే ఏదో పెంట చేస్తుంది, ఇది ఖచ్చితంగా చేస్తుంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీతో కేర్ఫుల్గా ఉండండి. కావాలంటే మీరు లాస్ట్ 2 మంత్స్లో చూడండి బ్యాంక్ నిఫ్టీ 50% పెరిగిపోయింది. ఓకే, లాస్ట్ 2 మంత్స్ 65 డేస్లో ఓకే మీకు 50% అరౌండ్ రఫ్లీ 50% పెరిగిపోయింది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, కాబట్టి చాలా మీరు కేర్ఫుల్గా ఉండాలి. బ్యాంక్ నిఫ్టీతో గేమ్ ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ మనం ఆప్షన్స్ ఎవరైతే చేస్తున్నారో ఆప్షన్ ప్రీమియమ్స్ ఊరికనే పోతుంటాయి అన్నమాట. ఓకే, ప్రీమియమ్స్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి. ఓకే, చూడండి ఒకసారి. ఆల్రెడీ ఇంత భారీ స్వింగ్స్ వచ్చినప్పుడు వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లు అందులో ఉండకూడదు. ఉంటే చాలా ఇబ్బంది అవుతారు అన్నమాట. అంటే యాక్చువల్గా ఏం చెప్తారంటే టెక్నికల్ అనాలిసిస్ చేసేవాళ్ళు హై వాలటాలిటీ ఉంటే మనకి స్వింగ్ ఎక్కువ ఉందనుకోండి. ఓకే, స్వింగ్ ఎక్కువ ఉంటే మనకి ఎంట్రీ దొరుకుతుంది, ఎగ్జిట్ కూడా దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తారు. బట్ అదంతా మనకు అవ్వదు. ఓకే, యాజ్ ఏ రిటైలర్ ఇన్వెస్టర్గా మీరు టాప్ కానీ బాటమ్ కానీ ఎక్స్ట్రీమ్ మనం క్యాచ్ చేయలేము. ఓకే, కాబట్టి మీరు ఏం చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీ అనేదాన్ని ఓకే మాది కాదనుకోండి, అట్లీస్ట్ రేపన్నా సరే ఒక 2 డేస్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఓకే, ఏమైనా పొజిషన్స్ ఉంటే జాగ్రత్తగా స్టాప్ లాస్ కంపల్సరీ ఆప్షన్లో అయినా సరే మీరు ఆప్షన్లో స్టాప్ లాస్ ఎలా పెడతారంటే
స్క్రిప్ట్ ఉంది కదా బ్యాంక్ నిఫ్టీ, ఆప్షన్ చార్ట్ ఎప్పుడు చూడకండి. ఆప్షన్ చార్ట్ చూడకూడదు యాక్చువల్గా. మీరు నిఫ్టీ ఆప్షన్ చేస్తున్నా, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేస్తున్నా, ఓకే, చూడాల్సింది మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఆర్ నిఫ్టీ చార్ట్. అందులోనే మీ స్టాప్ లాస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, స్టాప్ లాస్ కూడా మెయిన్ చార్ట్లోనే పెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడు కూడా ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేస్తున్నప్పుడు వాటిల్లో ఆ చార్ట్లో మీరు స్టాప్ లాస్లో పెట్టుకోకూడదు. ఓకే, అసలు చార్ట్నే ఫాలో అవ్వకూడదు యాక్చువల్గా చెప్పాలంటే. మీరు ఫాలో అవ్వాల్సింది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చార్ట్స్ ఓపెన్ చేసుకొని చూసుకొని వాటిల్లో స్టాప్ లాస్లు పెట్టుకోవాలన్నమాట. ఎనీవే, నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లీస్ట్ ఒక 2 days వదిలేస్తే చాలా మంచిది అన్నమాట మన ఆరోగ్యానికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.